హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఉసిరికాయ జామ్ చేసుకోబోతున్నాం. మీలో ఎంతమందికి ఉసిరికాయ జామ్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు గాని నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఉసిరికాయలను 1 కప్పు పంచదారను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గెంటితో కలుపుకోవడం వల్ల చక్కెర అనేది ముందుగానే గడ్డలు కట్టకుండా బాగా కరుగుతుంది. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ చక్కెర కరుగుతుంది కదా, వచ్చే వాటర్ సరిపోతుంది. అలాగే ఈ ప్రాసెస్ అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంటే సరిపోతుంది. ఈ ఉసిరి జామ్ అనేది తినేందుకు పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. చూసారు కదా, ముందుడు మీదకి జామ్ కలర్ అనేది మారుతూ ఉంది. ఇలా కలర్ మారేంత వరకు తిప్పుతూ ఉంచుకోవాలి. చూడండి, కలర్ అనేది మారింది కదా, ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.